హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఈ ప్రపంచంలోని అందమైన దేశాలలో ఇది కూడా ఒకటి. ఈ దేశంలోని ప్రజలు చాలా ఎమోషనల్ అనే చెప్పాలి. ఇక్కడ చిన్న విషయానికి కూడా కళ్ళలో నుంచి నీరు కారిపోతూ ఉంటాయి. అంత ఎమోషనల్ గా ఉంటారు వీరు. సాధారణంగా మన దగ్గర ఇంటిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు పిల్లి ఎదురైతే అది అపశకనంగా భావిస్తాం. ఇది మన దగ్గర సర్వసాధారణం. కానీ మనం పాటించే ఈ పద్ధతిని ఈ దేశ ప్రజలు కూడా ఆచరిస్తారు. దీంతో పాటు ఆ దేశంలో మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అవి మీకు ఎంతో విచిత్రంగా అనిపించవచ్చు. ఆ దేశంలో ఇంట్లోని కుటుంబ సభ్యులు బయటకు వెళ్తున్నప్పుడు వారు తిరిగి వచ్చేంత వరకు ఒక బ్రెడ్ ముక్కను భూమిలో పాతి పెడతారు. ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నారని వారిని నిరక్షరాస్యులు అనుకోకండి. ఈ దేశంలోని చిన్న పెద్ద అందరూ చదువుకున్నవారే. ఆ దేశం మరేదో కాదు, ఉజ్బెకిస్తాన్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఉజ్బెకిస్తాన్ గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. సెంట్రల్ ఏషియాలోని భూపరివేక్షిత దేశం, అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ అన్నమాట. ఈ దేశానికి ఇరువైపులా సముద్రం కానీ నదులు కానీ ఏమీ ఉండవు. అంటే ఇంటర్నేషనల్ గా సముద్రం ద్వారా వ్యాపారం చేయడానికి కనీసం 2 దేశాలను దాటవలసి ఉంటుంది. ఈ దేశానికి కజకిస్తాన్, కిర్జికిస్తాన్, తజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్లు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశ జనాభా సుమారుగా 3,75,00,000. వీరిలో 96% ముస్లింస్ ఉండగా 2% క్రిస్టియన్స్, మిగిలిన 2% ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారు. ఈ దేశం మొత్తం 44,980 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ దేశం యొక్క అధికారిక భాష ఉజ్బెక్. ఇక్కడి సగానికి పైగా ప్రజలు ఈ భాషనే మాట్లాడతారు. అంతేకాదు ఇక్కడి ప్రజలు ఈ భాషతో పాటు రష్యన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని కూడా బాగా మాట్లాడతారు. ఉజ్బెకిస్తాన్ ముస్లిం దేశం అయినప్పటికీ వారిపై రష్యా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశం సుమారుగా 200 సంవత్సరాలు రష్యా పరిపాలనలో ఉంది. అందుకే వారి సంస్కృతి సాంప్రదాయాలు రష్యా వారి వల్ల చాలా ప్రభావితం చేయబడ్డాయి. ఉజ్బెకిస్తాన్ మొదట తూర్పు సిరియన్లు అని పిలువబడే ఒక దేశంగా ఉండేది. ఆ తర్వాత మొఘల్ వంశస్థులు, ఇతర రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు. అలా కాలక్రమేణా రష్యన్లు ఈ దేశాన్ని ఆక్రమించుకొని దాదాపు 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. చివరగా 1991లో రష్యా నుండి స్వాతంత్రం పొంది ఒక స్వేచ్ఛా దేశంగా ఏర్పడింది. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే ఈ దేశ జెండాలో మన జెండా లాగే 3 కలర్లు ఉంటాయి. వాటిలో బ్లూ కలర్ ఆకాశానికి, వైట్ కలర్ శాంతికి, గ్రీన్ కలర్ ప్రకృతిని సూచిస్తాయి. ఇక ఈ జెండాపై ఉండే 12 నక్షత్రాలు సంవత్సరంలో ఉండే 12 నెలలను తెలియజేస్తాయి. అసలు ఈ దేశానికి ఉజ్బెకిస్తాన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అప్పట్లో ఈ దేశ రాజు అయిన తైమూర్ రాజు కొడుకు పేరు మీదుగా ఈ పేరు పెట్టారు. ఉజ్బెక్ భాషలో ఈ పదానికి అర్థం స్వేచ్ఛా భూమి అని. ఆ పేరుకు తగ్గట్లే అక్కడి ప్రజలు కూడా స్వేచ్ఛగా ఉండటానికే ఇష్టపడతారు. ఇక ఈ దేశ ప్రజల లైఫ్ స్టైల్ కానీ, కల్చర్ కానీ, వీరు మాట్లాడే విధానం, ఇలా అన్ని కూడా రష్యన్ కల్చర్ తో కలిసిపోయి ఉంటాయి. ఇక్కడి అమ్మాయిలు కూడా రష్యన్ అమ్మాయిల కంటే చాలా అందంగా ఉంటారు. ఈ దేశంలో వ్యభిచారం అనేది ఇల్లీగల్, కానీ అది అక్కడ కామన్. సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఈ దేశంలో వ్యభిచారం పెరిగిందనే చెప్పాలి. కొన్ని సర్వేల ప్రకారం ఈ దేశంలో దాదాపుగా 40,000 మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు. వీరు కేవలం ఇక్కడే కాకుండా బయట దేశాలలో కూడా వ్యభిచారం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ అయిన వియత్నాం, థాయిలాండ్, ఇండియా, చైనా, మలేషియా వంటి దేశాలలో వీళ్ళకి ఫుల్ డిమాండ్. ఎందుకంటే ఉజ్బెకిస్తాన్ అమ్మాయిలు చూడటానికి రష్యన్స్ లా ఉంటారు కాబట్టి. అందుకనే ఇక్కడి కొన్ని బార్లలో ఉజ్బెకిస్తాన్ అమ్మాయిలను తీసుకువచ్చి వారిని రష్యన్ అమ్మాయిలుగా, మోడల్స్ గా పరిచయం చేస్తూ బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. రష్యన్స్ అంటే ఏషియన్ కంట్రీస్ లలో పడి చచ్చిపోతారు. ఇక ఈ దేశంలో మూఢనమ్మకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మనలాగే వారు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎదురు వస్తే అపశకునంగా ఫీల్ అవుతారు. ఇక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడి కుటుంబంలోని ఒక వ్యక్తి పని మీద ఏదైనా ఊరికి వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు ఒక బ్రెడ్ ముక్కను తుంచి ఒక ముక్కను వారికి ఇచ్చి మరొక ముక్కను భూమిలో పాతి పెడతారు. ఇలా చేయటం వల్ల
ఊరికి వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తారు అనేది వీరి నమ్మకం. ఇంకా ఇక్కడి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇక్కడి ప్రతి ఒక్కరూ హయ్యర్ స్టడీస్ పూర్తి చేసిన వారే. ఇక్కడ చదువుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు. అందుకే ఇక్కడి అక్షరాస్యత శాతం 99.9% ఉంది. అలాగే ఇక్కడి రూల్స్ కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ బహిరంగంగా మద్యం సేవించినా కానీ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినా కానీ వారికి చాలా కఠిన శిక్షలు విధిస్తారు. అలాగే అక్కడి వారి పర్మిషన్ లేకుండా ఎవరిని కూడా ఫోటోస్ తీయకూడదు. అంతేకాదు ఇక్కడి అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి లేడీస్ కి అస్సలు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఇక వారి పని అంతే. పేరుకి ముస్లిం దేశమైనా కూడా ఇక్కడ జనాభా నియంత్రణ ఉంది. ఇది మెచ్చుకోదగ్గ విషయమే. ఈ దేశంలోని ప్రజలు చాలా ఎమోషనల్ పీపుల్ అనే చెప్పాలి. ఇక్కడ చిన్న విషయానికి కూడా కళ్ళ వెంబడి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు మైండ్ తో కంటే ఎక్కువగా మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడి ప్రజలకి బ్రెడ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడి వారిలో చాలా మంది మధ్యాహ్న సమయంలో రైస్ కి బదులుగా బ్రెడ్ ని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇంకా ఇక్కడ మరో మంచి విషయం ఏంటి అంటే ఇక్కడి వారు తమ కుటుంబాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. డబ్బు లేకున్నా లేదు, కుటుంబంతో సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటారు. ఈ దేశానికి చెందిన తైమూర్ అనే రాజు సుమారు 2.5 కోట్ల మందిని చంపిన క్రూరమైన రాజుగా ఉన్నా కూడా ఈ దేశ ప్రజలు ఇప్పటికీ అతనిని గౌరవిస్తున్నారు. ఈ రాజు ఉజ్బెకిస్తాన్ దేశంలోనే తన సామ్రాజ్యాన్ని స్థాపించి చైనాను ఆక్రమించే క్రమంలో జరిగిన యుద్ధంలో మరణించాడు. అతనితో పాటు ఇక్కడి ప్రజలు బాబర్ని కూడా దేవుడిలా పూజిస్తారు. ఫిబ్రవరి 14న ప్రపంచమంతా వాలంటైన్స్ డే వేడుకలు జరుపుకుంటే ఈ దేశంలో మాత్రం ఆ రోజు బాబర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. ఇక ఉజ్బెకిస్తాన్ కాటన్ ఉత్పత్తికి ప్రసిద్ధి. ఈ దేశం ప్రపంచంలోనే కాటన్ ఎక్స్పోర్ట్స్ లో 3వ స్థానంలో ఉంది. అలాగే కాటన్ ఫార్మింగ్ లో ఈ దేశం 6వ స్థానంలో ఉంది. అంతేకాదు ఈ దేశంలో గోల్డ్, యురేనియం, కాపర్లు ఎక్కువగా దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఉజ్బెకిస్తాన్ లోని బుఖారా ఆర్క్ అనేది ఇక్కడ ఉన్న అత్యంత ప్రసిద్ధి ప్రదేశం. ఇందులో బుఖారా వంశస్థులు ఉండేవారు. ఇది 1920లో బాంబు దాడికి గురైనా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఉజ్బెకిస్తాన్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.